శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి ఓలేటి శశికళ గారు రాసిన 'సాగర తీరం' అనే కథను విందాం. ఈ కథ 2 సంవత్సరాల క్రితం కెనడా వారి తెలుగు తల్లి మ్యాగజైన్‌లో బహుమతి పొందిన కథ. వైజాగ్‌లో ఉండేవాళ్ళు, వైజాగ్‌లో ఉండని వాళ్ళు కూడా సాగర తీరాన్ని ఇంత అద్భుతంగా ఎవరు చూసుండరు, రాసి ఉండరు కూడా. అయితే వైజాగ్ సముద్ర తీరాన్ని వర్ణించటమే ఈ కథలోని ముఖ్య ఉద్దేశమా అంటే మీరు పొరపడినట్టే. కథ చివరి వరకు వినండి. తప్పకుండా కథలోని తల్లి పాత్రలో మీరు కూడా లీనమైపోతారు. ఇక కథలోకి వెళ్దాం. వెచ్చని వైశాఖమాసపు విశాఖ తీరాన ఎర్రబారిన సముద్రంతో తెల్లవారింది. కోళ్లతో అవసరం లేని శబ్ద కాలుష్యం నిద్రలేపుతోంది. పాలవాళ్లు కొట్టే కాలింగ్ బెల్లులు, బాల్కనీలను గురిచూసి పేపర్లు కొట్టే కుర్రాళ్ళు, వాచ్మెన్లకి వాకర్లకి శృతిలో అరుస్తూ కాఫీ టీలు అమ్మేవాళ్ళు, బద్ధకానికి గ్రీన్ టీ, మలబద్ధకానికి మొలకలమ్మేవాళ్ళు, టిప్ టాప్గా తయారై పొద్దున్నే పళ్ళు కోసి ముక్కలమ్మేస్తున్న యూనివర్సిటీ న్యూట్రిషన్ స్టూడెంట్లు. సొంత దేశంలో ఈ పాటికి జాజ్ వింటూ బీరుజగ్గు ఉండాల్సిన చేతుల్లో భగవద్గీత పుస్తకాలు పట్టుకొని నున్నటి గుండు పిలకలతో వెలసిన కావిపంచలేసుకొని కాళ్ళకి చెప్పులేనా వేసుకోకుండా కాళ్ళకి అడ్డం పడుతూ తెల్లవారే పుస్తకాలమ్మే ఇస్కాన్ సభ్యులు. సందట్లో సడేమియా అనుకుంటూ ఎవరి మత గ్రంథాలు వారు పట్టుకుని మత ప్రచారం చేసేసుకుంటున్న మత ప్రేమికులు. ప్రాతకాలం 4 వరకు తపస్సు చేసుకుంటున్న మునిలా ప్రశాంతంగా ఉండే ఆ సాగర తీరం 2-3 గంటల వ్యవధిలో జాతరైపోతుంది. ఈ ప్రభాత విన్యాసాలన్నీ హోరెత్తే సముద్రాన్ని మించిపోయేలా బీచ్ రోడ్డున ఉరకలెత్తే జనసంద్రాన్ని చూడడం సుప్రియ దినచర్యలో అతి ముఖ్యమైన భాగం. బీచ్ రోడ్డుకి ఆనుకుని ఉన్న తమ అపార్ట్మెంటు బాల్కనీలో నిలబడి అపూర్వమైన సూర్యోదయంతో పాటు జనసందోహపు ప్రాతకృత్యాలు చూడడం ఆమెకి భలే ఇష్టం. అక్కడ తిరిగే ప్రతి వ్యక్తి తనకి ఏదో కథ చెప్తున్నట్టే ఊహించుకుంటుంది. రోజూలాగానే తన మొట్టమొదటి చిక్కటి ఫిల్టర్ కాఫీ మగ్గుతో బాల్కనీలో నిలబడింది సుప్రియ. చాలామంది భార్యాభర్తలు జంటలుగా వాకింగ్లు చేస్తున్నారు. కొందరు చాలా స్థూలకాయంతో ఆపసోపాలు పడుతూ నడుస్తారు. వాళ్ళని 2 పూటలా కొన్ని ఏళ్ల నుండి చూస్తోంది. నడిచే దారైనా అరిగిపోయిందేమో కాని వీళ్ళు మాత్రం ఒక్కటంటే ఒక్క గ్రాము కూడా కరగలేదు. ఎవరో ఒక ఆమె భర్తకి మార్నింగ్ మార్నింగ్ వార్నింగ్లిచ్చేస్తోంది. ఆ జీవుడు బుర్రొంచుకొని వింటున్నాడు. ఇంతలో తిరిగి వెళ్ళిపోతున్న ఓ మిత్రత్రయం తగిలింది ఆమెకి. ఆమె ఆగిపోయింది హాయ్ అనుకుంటూ. ఆ జీవుడు బ్రతుకు జీవుడా అని జారుకున్నాడు. ఒంటరిగా వాకింగ్‌కి వచ్చిన మగమహారాజులు మాత్రం సిన్సియర్‌గా తల దువ్వుకొని, పళ్ళు తోముకొని, స్ప్రే కొట్టుకొని, టీషర్ట్‌లేసుకొని జెంటిల్‌మెన్‌లా నడుస్తారు. ఆడవాళ్ళు పొద్దున వచ్చేది తక్కువ. వచ్చినా ఆదరాబాదరా ఏ సల్వారో, ట్రాక్ సూటో తగిలించేసుకొని, ఏ చెప్పులు అందుబాటులో ఉంటే అవి వేసేసుకొని, నడకే జీవిత ధ్యేయంగా నడిచేస్తూ, ఇంట్లో పెండింగ్ పనుల గురించి ఆందోళనతో చేతులు ఊపేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సుప్రియకి తన భర్త సుధీర్ గుర్తొచ్చాడు. ఎదురుగా ఇంత లగ్జరీని పెట్టుకుని ఒక్కరోజు నడకకి వెళ్ళిన పాపాన పోడు. పైగా తనని అలా చీప్‌గా జనాలకేసి నోరెళ్లబెట్టి చూడొద్దు అంటాడు. అపార్ట్మెంట్లో ఒక్క ఆడవాళ్లు కూడా అలా బాల్కనీలో నిలబడరు అంటాడు. ఆ నసకి కొన్నాళ్లు జవాబిచ్చేది కాని, ఇప్పుడు మౌనంగా తన ఏకైక జీవ సమ్మిళిత కార్యక్రమం కొనసాగిస్తోంది. ఆయనకి ఇదంతా గుర్రుగా ఉన్నా, అది తన గుర్రుకి భంగం కావట్లేదు కదా అని ఊరుకున్నాడు. సుప్రియ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎదురుగా బీచ్ రోడ్డుని ఆనుకుని పచ్చటి పచ్చికలో సిమెంటు సోఫాలుంటాయి. ఆ ప్రదేశం అన్అఫీషియల్‌గా సీనియర్ సిటిజన్స్‌ది. వాళ్ళకి వాళ్లే కేటాయించేసుకున్నారు. 6-100 అటు సూర్యుడు ఇటు పొడిచినా వాళ్ళ దినచర్యలో మార్పుండదు. 2 పూట్లా 5:30 కల్లా హంసల గుంపులా వచ్చి చేరిపోతారు. ఒంటికి కుదురివ్వని వార్ధక్యాన్ని మర్చిపోతూ ఊతకర్రలు మోతగా ఉన్న బుడిబుడి అడుగులేసుకుంటూ వ్యాహాళికొచ్చి అక్కడ చేరతారు. ఒకప్పటి పెద్ద ఆఫీసర్లు, వాళ్ళ కింది బడుగు గుమాస్తాలు, ముసలి డాక్టర్లు, వారి పూర్వ రోగులు, తలపండిన లాయర్లు, తలలు అమ్ముకున్న వాళ్ళ క్లయింట్లు, పారిశ్రామికవేత్తలు, కామందులు,
చేతికర్రను కూడా గన్నంత హుందాగా పట్టుకునే రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్లు. ఇలా సమాజాన్ని చీల్చిన అన్ని రకాల వర్గాల తాలూకు వృద్ధులు ఒక గుంపు. జీవన సంధ్య వాళ్ళ మధ్యనున్న తారతమ్య రేఖని చాలా వరకు తుడిచేసింది. గత జీవిత ప్రభావాలు, వర్తమానపు యథార్థాలు, భావి అనిశ్చితులు కలబోసుకోడానికి ఒక వేదిక ఆ సాగర తీరం వారందరికీ. పనసపొట్టు కూర నుంచి ప్రపంచ రాజకీయాల వరకు, సిటీ స్కాన్ నుండి సిరియా సంక్షోభం వరకు, అమరావతి నిర్మాణాల నుంచి అమెరికా ప్రయాణాల వరకు, విజ్ఞాన సర్వస్వాల్లా మాట్లాడుకునే వాళ్ళ మాటలు వినడమంటే సుప్రియకి ప్రాణం. అప్పుడప్పుడు ఒక పెద్ద ఫ్లాస్కు నిండా కాఫీయో టీయో పోసి ఇంట్లో చేసిన కుక్కీలను వాళ్ళకి పంచుతూ ఉండడం ఆమెకి అత్యంత ఆనందాన్నిస్తుంది. తనని ప్రాణంలో ప్రాణంగా పెంచిన తన తండ్రి గుర్తొస్తాడు సుప్రియకి. వాళ్ళు కూడా ఇంట్లో పండాయనో, ఊరు నుంచి వచ్చాయనో పళ్ళో కూరగాయలో పంపడం చేస్తూ ఉంటారు. బీచ్ రోడ్లో అసలైన రంగం అంతా అలుముకునేది సాయంత్రమే. అసలు సిసలు తీర్థప్రజను అప్పుడే చూడొచ్చు. ఈసారి అన్ని వయసుల వారూను. విశాఖ అందాలు చూడ్డానికి బస్సులో దిగిపోయే ఒడిస్సా, బెంగాలీ జనాలు, స్కూళ్ళు, కాలేజీలు ఎగ్గొట్టి సముద్ర స్నానాలకొచ్చే విద్యార్థులు, ప్రేమ పక్షులు మధ్యాహ్నాన్ని నింపేస్తారు. సాయంత్రం సైకిళ్ళేసుకుని అందరి మీద నుంచి ఎక్కించుకుంటూ పోయే పిల్లలు, బైకుల మీద మెరుపు వేగంతో ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ రేసులు చేసే ఇంజనీరింగ్ కుర్రాళ్ళు, పరిసరాలతో పని లేకుండా 10 మంది కూర్చున్నా నిర్లిప్తంగా, నిష్కామంగా సెల్ఫోనుల్లోకి చూసుకుంటూ తపస్సు చేసే యువత, మూరీ మిక్స్చరు, ఐస్ క్రీం బళ్ళు, నూడిల్సు, పానీపూరీ బళ్ళు, పిల్లల ఆట వస్తువులు అమ్మేవాళ్ళు, సముద్రపు తడిగాలికి సువాసనలు అద్ది మనసును దోచే మల్లా, సంపెంగ, సన్నజాజులు అమ్మేవాళ్ళు, కార్లలో, బైకుల్లో చల్లగాలి భోంచేయడానికొచ్చే కుటుంబాలు. ఇదంతా ఒక మినియేచర్ ప్రపంచం. సుప్రియ ఇంటికి కనుచూపు దూరంలో ఇంకో సమూహం ఉంటుంది. అది చాలా సందడిగా, హోరుగా ఉండే గుంపు. మొత్తం ఆడవారే. ముందంతా పెద్దవారు, వెనకొక కుర్రగాంగు కూర్చుంటారు. ఇక్కడ ఒక పక్క అత్తగార్లు, అమ్మలు, అవతల కోడళ్ళు, కూతుర్లు. ఈ పెద్ద ఆడవారు చాలా గంభీరంగా, ఠీవిగా, కించిత్తు అహంభావంతో ఉంటారు. చాలా లోకాన్ని చదివాన్లే అన్న ధీమా, జీవితపు ఆటుపోట్లకి తట్టుకుని నిలబడ్డ దృఢత్వంతో చాలా నిబ్బరంగా, ఖచ్చితంగా, గుంభనంగా ఉంటారు. ఆ వెనక కుర్రగాంగు తుళ్ళుతూ చదువులు, కొలువులు ఇచ్చిన స్వేచ్ఛతో అంతరాలు లేకుండా స్వేచ్ఛగా ఉంటారు. స్నేహంగా ఉంటారు. మధ్య మధ్యలో పెద్దవారి బ్యాచ్‌పై విసుర్లు, చలోక్తులు విసురుతూ ఉంటారు. పూజలు, పారాయణలు, ప్రవచనాలు, పనివాళ్ళు, ఆరోగ్యాలు, ఇంటి కోడళ్ళ ఆగడాలు ముందువారి సబ్జెక్టులు. ఉద్యోగాలు, సినిమాలు, షాపింగులు, పిల్లలు, వాళ్ళ చదువులు, మొగుళ్ళు, కిట్టీలు వెనకవారి సబ్జెక్టులు. ఏ ఒక్కరికి ఏ విషయం మీద ఏకాభిప్రాయం ఉండకపోవడం అక్కడి ఆడవారి బ్యాచ్ ప్రత్యేకత. సుప్రియకి ఈ స్వజాతి సమూహాల మీద ఆసక్తి తక్కువే. ఆమె స్నేహమంతా తన ఎదురుగా పచ్చికలో కూర్చుని ఉండే వృద్ధులతోనూ, అదే పచ్చిక బయళ్లపై టంచెనుగా రాత్రి 9ంటికి వచ్చి చేరే ముచ్చటైన యువజంటతోనూ. ఆమె ఆ యువజంటతో ఏనాడూ మాట్లాడింది లేదు. కాని ఆమెకి వాళ్ళిద్దరూ చాలా ప్రత్యేకం. ఆమె తమని గమనిస్తూ ఉంటుందని మాత్రం వాళ్ళకి తెలుసు. కాని ఇవన్నీ పట్టించుకునే సమయం, ఆసక్తి వారికి ఉండదు. అప్పుడప్పుడు లీలగా వినిపించే మాటల్ని బట్టి ఇద్దరూ ఏదో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు అని మాత్రం తెలుసు సుప్రియకి. రెండో సంవత్సరంలో మొదలైన వారి ఆకర్షణకి 2 ఏళ్ల వయసు. అమ్మాయి ఇంట్లో కట్టడి ఎక్కువేమో. జాగింగ్‌కొచ్చినట్టొచ్చి అతన్ని కలుస్తుంది. అతను మాత్రం గంట ముందే వచ్చి కూర్చొని ట్యాబ్‌లో చదువుకుంటూ వేచి చూస్తాడు. ఏ తుఫాను రోజో రారేమో కాని 2 ఏళ్లుగా నిరాఘాటంగా, స్థిరంగా సాగుతున్న చక్కని ప్రేమ కావ్యం. అన్నీ సవ్యంగా జరిగితే అతి చక్కని జంట అనుకుంటుంది సుప్రియ. బాల్కనీ అద్దాలు వెనక నుండి వారు పాడుకునే ఇళయరాజా పాటలు, శాస్త్రీయ సంగీతం, చదివిన పుస్తకాల కబుర్లు చెప్పుకుంటుంటే అవన్నీ వినడం ఆమెకి ప్రాణం. తను చేస్తున్నది ఒకరి ప్రైవసీకి భంగం కలగజేసేది అని తెలుసు. కాని వాళ్ళు ఆమె బలహీనత. ఎక్కువ ఆ అమ్మాయే మాట్లాడుతుంది, పోట్లాడుతుంది, అలుగుతుంది. ఒక్కోసారి విపరీతమైన ప్రేమ కురిపిస్తుంది.
ఆ అబ్బాయి తెల్లగా, పొడవుగా, తెలివిగా ఉండే పిల్లాడు. నవ్వుతూ వింటాడు. మురిపెంగా భరిస్తాడు. ప్రేమగా లాలిస్తాడు. ఆ వయసులో అంత సహనం సుప్రియకి అపురూపంగా అనిపిస్తుంది. కాని ఆ అమ్మాయిలో కూడా స్వార్థమో, అవకాశవాదమో తనకు కనిపించదు. ఆషామాషీ పిల్లల అసలే అనిపించదు. సుప్రియకి బెంగగా ఉంది. వారం రోజులయ్యింది ఆ పిల్లల్ని చూడక. ఎందుకో వారు ప్రతిరోజూ కలుసుకునే చోటికి వారు రావడం లేదు. వారం క్రితం వాళ్ళ మాటల నుండి తను కొంత సమాచారం గ్రహించింది. ఇద్దరికీ క్యాంపస్ ఉద్యోగాలు వచ్చాయి. కానీ చేరరనుకుంటాను. అమెరికా వెళ్ళిపోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనుకుంటా. ఆ అబ్బాయికి స్టాన్ఫర్డ్ వచ్చిందంట. అమ్మాయికి మరి పిచ్చెక్కుతోంది ఆమెకి వారి సంగతి తెలియక. ఆ పద్మనాభన్ అంకుల్‌నడిగితే, ఆ అమ్మాయి అనిల ఆయనతో మాట్లాడుతుంటే ఒకసారి చూసింది తను. చూద్దాం, పొద్దున్నే అంకులొస్తారుగా, అప్పుడడుగుతాను అనుకుంది. పద్మనాభన్ గారు అక్కడికొచ్చే సీనియర్ సిటిజన్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సుప్రియకి బాగా తెలిసినవారు. ఆ రాత్రి నిద్రపోలేదు సుప్రియ. సుప్రియ భర్త సుధీర్ తన భార్య పడుతున్న ఆందోళన అంతా గమనించాడు. ఆ రాత్రి ఇద్దరికీ చిన్నపాటి వాదన జరిగింది. భర్త మాటలకి సుప్రియకి దుఃఖం కట్టలు తెంచుకుంది. బాల్కనీలో ఉయ్యాలలో రాత్రంతా సముద్రాన్నే చూస్తూ అలాగే కూర్చుంది. ఎప్పటికన్నా ఆలస్యంగా తెల్లారింది. సుప్రియ నిద్రలేచి గబగబా లోపలికి వెళ్లి తయారయ్యి కాఫీ కప్పు పట్టుకొని బాల్కనీలోకి పరిగెట్టింది. ఆపాటికే ఒక్కరొక్కరూ రావాల్సిన సీనియర్ సిటిజన్స్ ఇంకా ఒక్కరూ రాలేదు. వారిలో పద్మనాభన్ అంకుల్ కోసం వెతుకుతున్న ఆమెకి పిచ్చెక్కుతోంది. ఏమవుతోంది? ఎందుకు ఎవరూ రాలేదివాళ? అన్యమస్కంగానే ఇంట్లోకెళ్ళి పనులు పూర్తి చేసుకొని భర్తని ఆఫీస్‌కి పంపించి సముద్రం కేసి చూస్తూ కూర్చుంది. సడన్‌గా బీచ్ రోడ్డు మీద 108 వెళ్తున్న హారన్. గట్టిగా చెవులు మూసుకుంది. ఏ కుర్రాళ్ళైనా సముద్రంలో ఈతకు దిగి కెరటాల్లో కొట్టుకుపోయారా? ఎవరైనా జీవితం బరువనిపించి అంతం చేసుకున్నారా? భగవంతుడా! ఎవరికీ ఏమీ కాకూడదు అంటూ ప్రార్థించింది. వీటన్నిటితో తనకేమీ సంబంధం లేనట్టు సముద్రం బలంగా, హోరుతో తన అలల్ని ఎగసివేస్తోంది. సాయంత్రం కర్మసాక్షి ఇంకెన్ని చూడాలో అని నిట్టూరుస్తూ పడమటింటికి పోవడానికి సర్దుకుంటున్నాడు. మెల్లమెల్లగా పావురాల్లా వచ్చి చేరుతున్నారు వృద్ధులంతా. ఎందుకో అందరూ నిర్లిప్తంగా ఉన్నారు. పెద్దగా మాటల్లేవు. విచిత్రంగా ఉంది. రాజధానిలో బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి. ఆ విషయాలన్నీ చర్చించి హోరెత్తించేస్తారు మామూలుగా. మరి ఈరోజు దూరంగా పద్మనాభన్ అంకుల్ రావడం కనిపించింది. సుప్రియ కిందకి వెళ్ళి వారిని కలవాలంటే చుట్టూ తిరిగి పక్క వీధిలో నుంచి రావాలి. ఇంటికి తాళం వేసి బయల్దేరింది. సుప్రియ కిందకి రావడం చూసి పెద్దవారంతా ఆప్యాయంగా నవ్వారు. కాని ఆ నవ్వులో ఏదో వెలితి. పద్మనాభన్ గారిని అడిగింది సంగతేంటి అని. ఆయన కొంచెం దూరంలో ఉన్న సోఫా మీద కూర్చుందామని సుప్రియని తీసుకెళ్లారు. మా ఫ్రెండ్ హనుమంతరావు రాత్రి పోయాడమ్మా. అందరం పొద్దున్నే అక్కడికి వెళ్ళాం సాగనంపడానికి. ఆయన కళ్ళల్లో చిన్న నీటి తెర. అయ్యో! అదేంటంకుల్, నిన్న సాయంత్రం కూడా ఆయనిక్కడికొచ్చారుగా? అలా ఎలా సడన్‌గా అనడిగింది. మీరంతా కూడా ఆయన చుట్టూ కూర్చుని ఏదేదో మాట్లాడారు కదూ! అంత హఠాత్తుగా ఎలా పోతారు? సుప్రియ మనసు ఒప్పుకోలేకపోతోంది. ఎంత అభిమానవంతులో ఆయన! తను కాఫీ పంపితే తమ తోటలో పండించామని ఏదో ఒక కూర పనిపిల్లతో పంపేవారు. అవును సుప్రియ. లాస్ట్ ఇయర్ అతని భార్య పోవడంతో చాలా ఒంటరైపోయాడు. ఒక్కడే కొడుకు. తండ్రితో డబ్బంతా బిజినెస్‌లో పెట్టించాడు. కోడలు తన ఎదిగిన పిల్లలకు వేరే వేరే రూమ్‌లు కావాలని ఆయన్ని ఓల్డేజీ హోంలోకి వెళ్ళమందిట. చాలా దుఃఖపడ్డాడు. మన సిండికేట్ కంపెనీ రాఘవరావు గారు వాళ్ళ గెస్ట్ హౌస్‌లో ఉందురుగాని అని చెప్పి ఏర్పాట్లన్నీ చేశారు. ముందు ఒప్పుకోలేదు. మేమంతా నచ్చచెప్పాం. అక్కడికి ఈరోజు మారాలి. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాట. మరి లేవలేదు అంటున్న ఆయన గొంతు గద్గదమైంది. సుప్రియ విని అసలు తట్టుకోలేకపోయింది. మెల్లగా తనొచ్చిన పని చెప్పింది. అంకుల్, ఇక్కడ ఒక జంట కూర్చుంటారు. ఆ అమ్మాయి అనిల అని. ఆగింది. అవునమ్మా, మా నైబర్స్ వాళ్ళు. అనిల పెళ్ళి అని విన్నాను. ఏవో గొడవలు పడుతున్నారని తెలుస్తోంది.
ఎందుకు అన్నారు. అయ్యో అవునా అంకుల్, నాకు ఆ అమ్మాయి నెంబర్ కావాలి అని అడిగింది. ఎందుకమ్మా అనుమానంగా చూశారాయన. ప్లీజ్ అని అడిగింది. ఓకే, నా అదర్ ఫోన్లో ఉంది, నీకు ఇంటికెళ్ళి మెసేజ్ పెడతాను. ఒంట్లో బాగానే ఉంది కదమ్మా నీకు? మొహమంతా వడిలిపోయి ఎర్రబారిన కళ్ళతో లంకణం చేసిన దానిలా ఉన్న సుప్రియని చూస్తూ అడిగారు. సుప్రియకి మనసంతా కలతగా అనిపించింది. ఎంతో ఒంటరితనం కమ్మేసింది. తన ఆందోళన ఎవరితో పంచుకోగలదు? కాసేపు అక్కడే కూర్చొని ఇంటికి తిరిగొచ్చేసింది. అర్ధరాత్రి నుండి బంగాళాఖాతంలో వాయుగుండం వలన తుఫాను హెచ్చరిక ఉంది. బీచ్ రోడ్లో జనం పలచబడుతున్నారు. ఆ రోజు 7ంటికే పెద్దవాళ్లందరూ వెళ్ళిపోయారు. గట్ల మీద గుంపులుగా కూర్చునే కుర్రాళ్ళు పెద్దగా లేరు. బహుశా పరీక్షల సీజన్ కాబోలు. మొక్కజొన్న పొత్తులమ్మేవాళ్ళు, మూరీ మసాలా వాళ్ళు పెద్దగా వ్యాపారం లేక ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. జాలర్లకి మైకులో హెచ్చరిక చేస్తూ పోలీసు జీపు వెళ్తోంది. అప్పటి వరకు స్తబ్దంగా ఉన్న వాతావరణం మెల్లగా ఉధృతిని పెంచుకుంది. గాలి బలంగా వీస్తూ ఊళలు వేస్తోంది. సుధీర్ కూడా ఫ్యాక్టరీ నుంచి తొందరగానే వచ్చేశాడు. అతడితో కూర్చొని కబుర్లు చెప్తోంది కాని మనసు మనసులో లేదు. ఆ పిల్లల గురించే మనసు పరిపరి విధాలా పోతోంది. ఆ అమ్మాయి అనిలకి ఫోన్ చేద్దామనుకుంది. కానీ సుధీర్ పడుకునే వరకు తనకి అవకాశం ఉండదు. అతను టీవీ పెట్టుకుని కూర్చున్నాడు. గోళ్లు కొరుక్కుంటూ అతన్నే చూస్తోంది. సుధీర్ కళ్ళెత్తి చూశాడు. అందమైన మొహం పాలిపోయి ఏదో వేదనతో సతమతమవుతూ కళ్ళు ఎక్కడో చూస్తూ ఉన్న సుప్రియ. ఏరా, ఒంట్లో బావుండలేదా? నిద్ర రావట్లేదా? పోనీ ఒక పిల్ వేసుకుని పడుకో అని అతను ఆత్మీయంగా అనగానే సుప్రియ కళ్ళు నీటి చలమలే అయ్యాయి. కాని అతడు చూడకుండా మొహం తిప్పుకుంది. సరే, ఎక్కువ దేని గురించి ఆలోచించకు. పడుకో. గుడ్ నైట్ అని సుధీర్ బెడ్రూంలోకెళ్ళి తలుపేసుకున్నాడు. హమ్మయ్యా అనుకొని 10 నిమిషాలు పోయాక అనిలకి కాల్ చేసింది. ఎంగేజ్ చేస్తూనే ఉంది పిచ్చిదానిలా. గంటైనా ఎంగేజే. నిరాశతో ఆమె గుండె కుంగిపోయింది. ఆఖరికి 11:30కి ఆమె కాల్ కనెక్ట్ అయింది. ఎవరు? చాలా కరుగ్గా, విసుగ్గా ఒక ఏడుప గొంతుక వినిపించింది. అనిలా? ఎస్ అంది అవతలి స్వరం. అనిలా, ఐయామ్ సుప్రియ. నాకు నువ్వు అర్ణవ్ బాగా తెలుసు. ఈ మాటలు వినగానే అక్కడ చిన్న ఆశ్చర్యం. మా ఇద్దరికీ ఆ పేరుతో ఫ్రెండ్స్ ఎవరూ లేరే. ఇంత రాత్రివేళ ఎందుకు కాల్ చేశారైనా? నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నవ్. సో సారీ అని ఆ అమ్మాయి పెట్టయిపోయింది. ప్లీజ్ అమ్మా, పెట్టేయకు. నేను మీ 2 ఏళ్ల ప్రేమ కథకి అజ్ఞాత సాక్షిని. నాకు మీరిద్దరూ అంటే పిచ్చి ప్రేమ. కానీ నీకు వేరే ఎవరితోనో పెళ్ళవుతోందని విని నా మనసు మనసులో లేదు. అలా ఎలా చేసుకోగలవమ్మా? అర్ణవ్ తట్టుకోగలడా అనడిగింది. సుప్రియగారు, మీరు సీబ్లూ అపార్ట్మెంట్లో ఉండే ఆమే కదా అనడిగింది. అవునమ్మా అంది సుప్రియ. ఆంటీ, ఇప్పటి వరకు నేను అర్ణవ్తోనే మాట్లాడుతున్నాను. కన్విన్స్ చేస్తున్నాను నన్ను మర్చిపోమని. తప్పదాంటీ. తనకి స్టాన్ఫోర్డ్లో ఎంఎస్కి సీటొచ్చింది. నాకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో సీటొచ్చింది. కానీ నా పేరెంట్స్ చాలా మిడిల్ క్లాస్. నా తర్వాత ఇంకా ఇద్దరున్నారు. నాన్న వాళ్ళు నా తమ్ముడుకు వచ్చే ఏడు ఎంఎస్ పంపడానికి స్పాన్సర్ చేస్తారట. నాకు మాత్రం పెళ్ళొక్కటే చేస్తారట. అది కూడా మా అత్త కొడుకు డాక్టర్. నాకన్నా 12 ఏళ్లు పెద్దవాడు. అతనితో చేస్తారట. పెళ్లి ఖర్చు, నా తమ్ముడి చదువు అతనే బేర్ చేసేట్టు చెప్పాడు. నేను అర్ణవ్ కాళ్ళు పట్టుకున్నాం పెళ్లి ఆపమని. నన్ను కట్టడి చేసేశారు. అర్ణవ్ తండ్రి డబ్బున్నవారే. కానీ కులం పిచ్చి. పెళ్లి చెయ్యను అన్నారు. మా పేరెంట్స్కి కూడా ఆయన ధమ్కీ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయగలను? ఇండియాలో క్యాంపస్ జాబ్ కూడా వదిలేసుకున్నాను అంటూ చిన్న ఏడుపు అవతల. ఇంతలో సడన్గా ఎవరో వచ్చి ఫోన్ లాక్కున్నట్టు చెంప చెళ్ళుమన్న శబ్దం వినిపించింది. అంతే, ఫోన్ స్విచ్ ఆఫ్. సుప్రియకి ఏమీ తోచటం లేదు. సుధీర్ ఏ విధంగానూ సాయం చేయడు. తను ఎలా ఈ జంటకి సాయపడగలదు? పోనీ తన నగలన్నీ అమ్మేసి అనిలకి డబ్బిస్తే? ఆలోచనలు బుర్రని కాల్చేస్తుంటే తలుపులు తెరచి బాల్కనీలోకి వెళ్ళింది.
ప్రకృతి విలయతాండవం చేస్తోంది. వానజల్లు మొహాన సూదుల్లా కొట్టింది. ఆ గాలి ఉధృతి తట్టుకోలేక లోపలికొచ్చేయబోతూ ఎందుకో అలవాటుగా బయటికి చూసింది. అక్కడ మూల బెంచ్ మీద ఎవరో కూర్చొని ఉన్నారు. ఈ సమయంలో ఎవరై ఉంటారు? మెరుపుల వెలుగులో అతన్ని గుర్తుపట్టింది సుప్రియ. అర్ణవ్! అని గట్టిగా పిలవబోయింది. ఆ అబ్బాయి అంతలో హఠాత్తుగా లేచిపోయి గబగబా నడుస్తున్నాడు. రోడ్డు మీద పార్కు చేసిన అతని కారు వైపు వెళ్ళడం లేదు. మరి ఎక్కడికెళ్తున్నాడు? గుండె జారిపోయింది. ఓ మై గాడ్! ఒక్క క్షణం ఆలోచించకుండా వీధి గుమ్మం వైపు పరిగెత్తింది. కరెంటు లేదు. వాచ్మెన్ జనరేటర్ వేయకుండా పడుకున్నాడు. గబగబా మొదటి అంతస్తు మెట్లు దిగి వీధిగేటు తాళం వేసుంటే పక్కనున్న చిన్న గేటు తెరుచుకొని సందు తిరిగి బీచ్ రోడ్డు మీదకి పరిగెట్టింది సుప్రియ. ఆపరేషన్ అయిన కాలు కలుక్కుమంటోంది. ఆమె ఇవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు. అప్పటికే ఆ అబ్బాయి బీచ్ గట్టు మీద నుంచి సముద్రపు ఒడ్డు వైపుకు దూకాడు. ఆ గాలివానలో, తడి ఇసుకలో బరువుగా అడుగులేస్తూ వడివడిగా సముద్రం వైపుకు నడుస్తున్నాడు. సుప్రియ కూడా గట్టెక్కింది. ఇంచుమించు 6-7 అడుగులు కిందకి దూకాలి. దూకేసింది. ఇసుకలోకి దొర్లిపోయింది ఆ 50 ఏళ్ల వనిత. పిలుస్తోంది. అరుస్తోంది. ఆకాష్! ఆకాష్! ఆ సముద్ర ఘోషలో, తుఫాను హోరులో ఆ తల్లి గొంతు వినబడితే గదా! ఆ అబ్బాయి ఒక్క క్షణం సముద్రం ముందు నిలబడ్డాడు. ఆకాశంలోకి చూశాడు. అమ్మా! అనిలా! ఐ లవ్ యూ! ఐ లవ్ యూ! అని అరిచాడు. మెల్లగా ఆ కల్లోల జలధిలో కాలు ముందుకి చాచాడు. కాలు కదల్లేదు. విదిలించుకొని చూశాడు. తన కాలు పట్టుకొని ఆకాష్! ఆకాష్! అమ్మనొదిలి వెళ్ళకు! వెళ్ళకు! అంటూ హిస్టీరిక్గా పలవరిస్తూ ఆమె. అమ్మా! అప్రయత్నంగా పిలిచాడు. అపస్మారక స్థితిలో సుప్రియ. లోపలికి లాగేస్తున్న కెరటాలలో హృదయ విదారకంగా ఏడుస్తూ పలవరిస్తోంది. నాన్నా! చచ్చిపోవద్దురా! అమ్మనొదిలి వెళ్ళిపోకు! అంటూ సుప్రియ అరుస్తుంటే అర్ణవ్ ఒక్కసారి స్పృహలోకి వచ్చాడు. మింగేయడానికి ముందుకొస్తున్న కెరటాలు చూసి ఒళ్ళు భయంతో జలధరించింది. వెంటనే స్పృహ తప్పిన సుప్రియని బలంగా లాగుతూ ఒడ్డుకు తెచ్చాడు. ఎవరీమా? చచ్చిపోయిన మా అమ్మ. భయం వెయ్యలేదు అతనికి. అమ్మా! అమ్మా! అని పిచ్చివాడిలా ఆమెని పొదువుకుంటూ పిలుస్తున్నాడు. ఇంతలో బ్యాటరీ లైట్లు వేసుకుని సుధీరు, వాచ్మెను, అతని కొడుకులు పరిగెట్టుకొస్తున్నారు. సుప్రియ బయటికి పరిగెట్టడం చూసిన వాచ్మెన్ సుధీర్ని వెంటబెట్టుకొనొచ్చాడు. అర్ణవ్, సుధీర్ సుప్రియని మోసుకొనొచ్చి ఇంటికి చేర్చారు. అపస్మారక స్థితిలో ఆమె ఆకాష్! ఆకాష్! అని పలవరిస్తూనే ఉంది. వాచ్మెన్ భార్య సాయంతో పొడిబట్టలు మార్చి పై ఫ్లాట్లో ఉన్న డాక్టర్ని పిలిస్తే ఆయన యాంగ్జైటీ తగ్గడానికి 2 ఇంజెక్షన్లిచ్చి వెళ్ళిపోయారు. అర్ణవ్కి తను చెయ్యబోయిన పని తలుచుకుని ఒక్కసారి ఒళ్ళు జలధరించింది. సిగ్గేసింది. ఛీ! ఎంత ఫూలిష్‌గా ప్రాణం తీసుకోబోయాను. ఈ అమ్మే ఆపకపోతే ఈ పాటికి ఆలోచించుకోడానికి కూడా భయం వేసింది. సుధీర్‌కి మాత్రం అంతా అయోమయంగా ఉంది. ఏం జరిగిందో అర్థం అవ్వడం లేదు. అర్ణవ్ పొడిబట్టలేసుకుని డ్రాయింగ్ రూంలో కూర్చున్నాడు. వేడి కాఫీ మగ్ అతని చేతిలో పెట్టి ఏమైందో తెలుసుకోవచ్చా? నాకు పిచ్చెక్కుతోంది అన్నాడు. బుర్ర ఉంచుకుని అర్ణవ్ మెల్లగా తన ప్రేమ వ్యవహారం, ప్రేమ వైఫల్యం వలన తను సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోబోవడం, సుప్రియ వచ్చి రక్షించటం అన్నీ కన్నీళ్ల పర్యంతమవుతూ వివరించాడు. సుధీర్ మొహం వివరణమవుతోంది వింటుంటే. చాలా టెన్షన్గా కనపడ్డాడు. అర్ణవ్ తన మాటలు ముగిస్తూ అంకుల్, కానీ ఆమె నన్ను ఆకాష్ ఆకాష్ అని పిలుస్తున్నారేంటి? అనడిగాడు. ఆకాష్ మా అబ్బాయి. 4 ఏళ్ల క్రితం సరిగ్గా నువ్వు వెళ్ళిన చోటే సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ఈ మాటలు విని స్థాణువవ్వడం అర్ణవ్ వంతయింది. సుధీర్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆకాష్ ముందు నుంచి ర్యాంకర్. తను మెడిసిన్ 3వ ఏడులో ఉండగా హరిత పరిచయం అయ్యింది. ఇంజనీరింగ్ చదివేది. ఆకాష్ జీవితాన్ని సుడిగాలిలా చుట్టేసింది. వాడికి వీకెండ్ పార్టీలు, పబ్లు, శివార్లలో రేవ్ పార్టీలు అంటూ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది.
సహజంగానే వాడు చదువులో వెనకపడ్డాడు. మూడో ఏడు క్లియర్ అవ్వలేదు. అప్పుడు మాకు చూచాయిగా తన ప్రేమ వ్యవహారం తెలిసింది. ఒక్కడే కొడుకని స్నేహితుడిలా పెంచాం. తనే చెప్తాడులే అని ఊరుకున్నాం. ఒకరోజు ఇద్దరూ సుప్రియకి నోవాటెల్ హోటల్లో కనిపించారు. హరిత మెడలో పోయిందనుకున్న సుప్రియ డైమండ్ నెక్లెస్ ఉంది. ఆకాష్ చాలా గిల్టీగా ఫీలయ్యాడు. ఆ రోజు రాత్రి వాళ్ళమ్మతో అంతా చెప్పి వ్యాలంటైన్స్ డేకి హరిత డైమండ్స్ అడిగిందని, అంత డబ్బు లేక ఇంట్లోది తీసుకెళ్లి ఇచ్చానని చెప్పాడు. సుప్రియ ఇదంతా చాలా సరదాగా తీసుకుంది. అక్కడి నుంచి హరిత ఇంట్లో కోడల్లా తిరగడం మొదలుపెట్టింది. నాకు ఆ అమ్మాయి చనువు కొంచెం చిరాగ్గా ఉండేది కానీ నేను అభ్యంతర పెట్టలేదు. ఆకాష్ ఫైనల్ ఇయర్‌కొచ్చేసరికి హరిత ఇంజినీరింగ్ అయిపోయింది. ఆకాష్ సెటిల్ అవ్వడానికి ఇంకా 5 ఏళ్లు పడుతుంది. హరితకి మెల్లగా ఆకాష్ అంటే మోజు తగ్గింది. తనలాంటి స్వేచ్ఛాజీవికి ఆకాష్ ప్రేమ పెద్ద గుదిబండలా ఫీలవ్వసాగింది. ఆకాష్‌కి తెలియకుండా ఆమె వేరే పరిచయాలు పెంచుకోసాగింది. ఆకాష్ బెంజ్ కార్‌లో తిరుగుతూ తానో గొప్పింటి అమ్మాయినని చెప్పుకొని పెద్ద పెద్ద వాళ్లతో క్లోజ్‌గా ఉండేది. ఆమె తల్లిదండ్రులకి కావాల్సింది కూడా అదే. ఆకాష్ ఇవన్నీ తెలిసి బాగా షాటర్ అయిపోయాడు. హరితని ఎక్కడ పోగొట్టుకుంటానా అని భయపడేవాడు. పెళ్లి చేసుకుందామని బలవంతం చేయసాగాడు. ఇంతలో హరితకి ఒక చిన్న సినిమా ఆఫర్ వచ్చింది. ఆ రోజు ఆకాష్ని ఇదిగో ఈ స్పాట్‌కే పిలిచింది. ఇక తనని మరిచిపొమ్మని, ఆకాష్ని పెళ్లి చేసుకొని సుప్రియలాంటి పొసెసివ్ అత్తగారితో బతకలేనని, వాడో పొసెసివ్ సైకో అని, ఇంకా ఏవేవో అని వెళ్ళిపోయింది. ఆకాష్ ఇంటికొచ్చాడు. వాళ్ళమ్మని నానా మాటలు అన్నాడు. సుప్రియ కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. నేను సుప్రియ హరిత ఇంటికి వెళ్ళి ఆమె పేరెంట్స్‌ని బ్రతిమిలాడాం. వాళ్ళమ్మగారు పెద్ద సోషలైట్. ఆవిడకి తన కూతురి మీద ఆశలున్నాయి. సహజంగానే పెళ్లికి ఒప్పుకోలేదు. తన సినిమా కెరీర్ పాడు చెయ్యొద్దని గట్టిగా చెప్పారు. ఇంటికొచ్చేశాం మేము నిరాశతో. ఆకాష్‌కి చాలా నచ్చజెప్పాం. విన్నట్టే ఉన్నాడు. ఏమీ వాదించలేదు. మర్నాడు పొద్దున 9ంటికి పోలీసుల నుండి ఫోను. ఆకాష్ శవం సముద్రం ఒడ్డున కొట్టుకొచ్చిందని. సుప్రియ ఇంచుమించు పిచ్చిదైపోయింది. ఈ లోకంలో ఉండేది కాదు. 2 ఏళ్లకి కాస్త తేరుకొని పట్టుబట్టి బీచ్ రోడ్లో ఈ ఫ్లాట్ కొనిపించింది. ఈ బాల్కనీలో నిలబడి సుధీర తీరాలు తరలిపోయిన తన కొడుకు కోసం వెతుక్కుంటూ ఉంటుంది. అందుకే తను మీ ప్రేమ కథని అంత మనసుకు తీసుకుంది. కానీ అర్ణవ్, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. భార్యని పోగొట్టుకున్న మీ నాన్నగారు నిన్ను కూడా పోగొట్టుకొని బ్రతకగలరా? మమ్మల్ని చూడు. ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకొని జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్నాం. కావలసినంత ఆస్తి, కానీ అనుభవించేవాడే లేకుండా పోయాడు. మీరు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు మాకు జీవితాంతం శిక్ష. కాస్త కోపంగా గద్దిచ్చినట్టు చెప్పడం ముగించాడు సుధీర్. మెల్లగా కళ్ళు విప్పింది సుప్రియ. ఒళ్లంతా నొప్పులు. తల దిమ్ముగా ఉండి పరిసరాలు గుర్తుపట్టడానికి కొంత సమయం పట్టింది. పక్కనే సుధీర్ ఆత్రంగా చూస్తూ. కాని ఆమె దృష్టి సుధీర్ పక్కకి మళ్ళింది. అర్ణవ్, అనిల ఉన్నారక్కడ. తనకేసి ఆదుర్దాగా చూస్తున్నారు. ఒక్కసారి లేవబోయింది. అమ్మా అని చెయ్యి పట్టుకున్నాడు అర్ణవ్. ఆ పిలుపు విని కళ్ళు మెరిశాయి సుప్రియకి. సుధీర్ అందుకున్నాడు. 24 గంటల నుండి నువ్వు మత్తులోనే ఉన్నావు. ఇక టెన్షన్ లేదు ప్రియా. నేను అనిల పేరెంట్స్‌తో మాట్లాడాను. అనిల ఎంఎస్ చేయడానికి మనం స్పాన్సర్ చేస్తున్నాం. ఇద్దరికీ అమెరికా వెళ్ళడానికి ముందే పెళ్లి చేసి పంపించటానికి అర్ణవ్ ఫాదర్ ఒప్పుకున్నారు. ఆయన జరిగిందంతా విని చాలా షాక్ అయిపోయారు. నిన్ను చూడాలని అనుకుంటున్నారు అని చెప్పాడు సుధీర్. సుప్రియకి ఇక ఆందోళన లేదు. తన ఆకాష్ తన దగ్గరకొచ్చేశాడు. సుధీర్ పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. బయట తుఫాను కూడా వెలిసినట్టుంది. సాగరతీరం ప్రశాంతంగా ఉంది. అర్ణవ్ చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది సుప్రియ. సమాప్తం. ఇదండి కథ. సముద్రం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంతకు మించి లోతుగా కూడా ఉంటుంది. ఎందరి జీవితాలు, ఎన్ని అనుభవాలు సముద్రపు ఒడ్డున. మీకెవరికైనా సముద్రం దగ్గర ఇటువంటి అనుభవాలు ఎదురైనయా? లేదు, వైజాగ్ బీచ్ షోర్లో మీకెప్పుడైనా కొత్త అనుభూతులు కలిగినాయా? తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే
ఈ కథపై, కథనంపై మీ అభిప్రాయాల్ని తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.